సందేశాన్ని నేర్చుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14 వచ్చిన భాగాన్ని ఒకసారి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు మహా సహాయము విడుదలను మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. ఒకసారి మరొకసారి క్లియర్గా కొంచెం జాగ్రత్త నిదానంగా చదవండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. చాలు, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి నీకు వందనాలు. బలహీనుడను గనుడను కాదు ప్రభా, ఎన్నో పరిస్థితులన్నింటినీ దాటుకుంటూ ఎన్నో బలహీనతల మధ్యలో ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టారు. మీరందరి మధ్యలో గణపరచబడటానికి మేము యోగ్యులము కాదు. మీరున్నారు గనుకనే మమ్మల్ని ప్రభా మీరు ఆహ్వానించగలిగారు. మరొక ఆదివారం వీరి మధ్యలోకి ఆయన రావడానికి కృప చూపించారు. ఈ యొక్క అయా విశ్వాస సమూహంతో ఈ యొక్క ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం. దేవదేవాన్ని వందనాలు. ఎవరి యొక్క విశ్వాస జీవితాన్ని, ఎవరి యొక్క స్థితిగతులు మీరు బలపరచబోతున్నారు మాకు తెలియదు. సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా మీరు మాట్లాడమని యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. మనము చదివిన లేఖన భాగము కొంచెం ఆలోచించుకో అనే ప్రశ్న వచ్చింది. ఇందులో కొంచెం ఆలోచించుకో. ఇది మృదుకై ఎస్తేరు, ఒక తండ్రి తన కూతురుతో స్వతంత్రంగా మాట్లాడుతున్న మాట. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావో, నువ్వెందుకు ఈ స్థితికి వచ్చావో, నువ్వెందుకు ఈ పరిస్థితులకు వచ్చావో ఒకసారి ఆలోచించు. ఇక్కడున్న మీరందరూ కూడా చాలా చక్కగా సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నారు. 10, 5, 7, 8, 4, 3, 2, 1 ఇంకా మోర్ దెన్ 15, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 28 సంవత్సరాలు. నాకు ఒక ప్రశ్న అడగాలని ఉంది. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెరీ గుడ్. మీరు చెప్పండి. మీరు కొంతమంది మంచిగా చెప్తున్నారు, అంటే నేను ఇబ్బంది పడే. దేనికి వచ్చా మనం ఇక్కడికి? కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఓకే, రైట్. ఇంకా మనం ఈరోజు ఒక లెక్క తెలుసుకోవాలి. మనందరం లెక్క తెలుసుకొని వెళ్ళాలి. నాకు ఇచ్చిన సమయంలోనే మనం కొంచెం లెక్కలు తెలుసుకోవాలి. మీ అంతా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా దగ్గర పెట్టుకుని రెడీగా ఉండండి. అయ్యగారు అడుగుతాడు కదా. ఇప్పుడు అయ్యగారు అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చెప్పాలి? చెప్పొద్దా? వెళ్ళిపోయిన ఘాటుగా అననీయా, సఫీరా అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం మీ అందరికి లెక్కలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? రైట్. ఇప్పుడు నాది ఒక ప్రశ్న ఏమిటంటే, మృదుకై విపత్తుకరమైన పరిస్థితులు వచ్చాయి, కఠినమైన పరిస్థితులు వచ్చాయి. ఈమె గారు చాలా ఆశీర్వాదకరమైన స్థలంలోకి వెళ్ళింది. దేవుడు మనకి స్థానాన్ని, అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనలో మాత్రమే దీవించబడటానికి కాదు. సంఘబిడ్డలమైన మనం అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. నెలల నుంచి వచ్చేవాళ్ళు, వారాల నుంచి వచ్చేవాళ్ళు, సంవత్సరాల తరబడి వస్తున్న వారు ఉన్నారు. దేనికి నువ్వు మందిరానికి వస్తున్నావు? దేవుడు దేనికి మందిరంలో నిన్ను అంటుకట్టాడు? నువ్వు ఏం చేస్తే అంటుకట్టాడు? ఈరోజు నేను అంటున్నాను, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా? సంక్షోభం వచ్చేసింది, సమస్యలు వచ్చేసాయి, పరిచర్య చాలా భారం అయిపోయింది, చాలా కఠినమైపోయింది పరిచర్య. ఈరోజు అంతా మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఎక్కడ చూసినా ఎక్స్పెన్సివ్. ప్రతి వారం నువ్వు చాలా అనౌన్స్మెంట్లు వింటున్నావు. ఇది భారంగా ఉంది, ఇది భారంగా ఉంది, ఇది భారంగా ఉంది. సంగమా ఏంటి మీ ప్రతిస్పందన? ఏంటంటే మౌనంగా వెళ్ళిపోతున్నారు. ఒక్కళ్ళకు కూడా పట్టట్లా. మా కోసం చేసుకుంటున్నామా సేవ? కోట్లు కూడబెట్టుకోవడానికి చేసుకుంటున్నామా సేవ? కూడలేక సేవ చేసుకుంటున్నామా? బ్రతకలేక సేవ చేసుకుంటున్నామా? మా ఎజెండా ఏంటి? మా ఉద్దేశం ఏంటి? మేము ఎందుకు సేవకు వచ్చాం? బ్రతకడం చేతగాక సేవకు వచ్చామా? పని చేతగాక సేవకు వచ్చామా? ఎవరో పిలిస్తే సేవకు వచ్చామా?
పోటీగా సేవకు వచ్చామా? ఈరోజు మేము ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే మౌనముగా, కలిగిన వారు మౌనంగా, కలగని వారు మౌనంగా, తెలిసిన వారు మౌనంగా, తెలియని వారు మౌనంగా. పర్లేదుగా, అంటే కోమలకి వెళ్ళిపోతారే అని ఒక్క నిమిషం పైన వేసింది నాకు. తండ్రి తన కుమార్తెను, రాజభవనంలో ఉన్న కుమార్తెను అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా? పిల్లలకి వెళ్ళిపోతావా? నువ్వు ఒకప్పుడు ఎక్కడున్నావు? ఏ స్థానంలో ఉంటే దేవుడు ఏ స్థానానికి తీసుకొచ్చాడు? ఏ పరిస్థితుల్లో ఉంటే ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చాడు? ఈ రోజున దుడ్లు సంపాదిస్తున్నావా? నేను దేవుడి స్థానంలో ఎందుకు వచ్చాడు? ఎస్టేరు, యు ఆర్ నాట్ ఇన్ దట్ ఏరియా. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? మార్గము బయట ఉండాలి, వెలివేయబడిన స్థితి. ఒక మాటలో చెప్పాలంటే నీ బ్రతుకు బానిస బ్రతుకు. అటువంటి స్థితిలోంచి దేవుడు నిన్ను తీసుకొచ్చి సౌందర్యాన్నిచ్చి, భాగ్యాన్నిచ్చి నిన్ను తీసుకొచ్చి, చదువు లేదు, సంజ లేదు, తెలివి లేదు, ఊళ్ళో పనికి రావన్నారు, ఎవరికి పనికి రావన్నారు, నువ్వు ఎక్కడ పోయినా ఉపయోగపడవన్నారు. అటువంటి నిన్ను అబ్దురాబాయ్ పెడితే పావలకు కూడా పనికి రాని మనల్ని దేవుడు తీసుకొచ్చి దుబాయ్ దేశంలో పెట్టి లక్షలు సంపాదించేటట్టు చేస్తుంటే ఈ రోజు ఆ లక్షల మీద కూర్చొని ఆ లక్షలను లక్ష్యం చేసుకుంటూ మందిర పరిస్థితులు ఒక్కలకు కూడా తెలియదు. సేవకులంటే సెటైర్లు, సేవకులంటే జోకులు, మందిరాలంటే జోకులు, పరిచయం అంటే జోకు. అయ్యగారు ఆయన బాధ ఆయన పడతాడు, వస్తుంది ఫ్రంట్ రోలో కూర్చుంటది, వాక్యం ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఎప్పుడన్నా మధ్యలో మానవంగానే ఎవరైనా కలిశారనుకో, అమ్మా ఇలా సంఘం కట్టడేశారమ్మా, నేను రేపు వెళ్ళిపోతున్నా. స్తోత్ర, నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నా? ఫ్లైట్ ఉందిగా. స్తోత్రం. డబ్బులు అడుగుతుడు, సందాకొచ్చిండు, సేవని పేరు పెట్టుకొని ఆయిల్ నీళ్ళు తిరుగుతుండు, బతుకు చెరువు కోసం వచ్చిండు, బతకలేకొచ్చిండు, ఇదిగో సంచి చేసుకుంటాడు. వీళ్ళు పెట్టేదాకా తినలేడు, వండుకోలేడు. ఆ ఉందే ఆ అచ్చో చీరల కోసమే బతుకుతుంది. ఎందుకు వచ్చున్నాను సేవకు? మేము దేవుడిని ఎందుకు తీసుకొచ్చాడు? మా లెక్కల తర్వాత చూద్దాం, ముందు మీ లెక్కలు చూద్దాం. ఓకే, మీ లెక్కలు ఆలోచిద్దాం. నానా పంపిస్తున్నా, పంపి కట్లు కట్టి పంపిస్తుంటాడికి. ఎవరు బతికిద్దామని? సేవ చచ్చిపోతుంటే, సేవా పరిస్థితులు దిగసారిపోతుంటే, ఆదివారం వస్తుంటే సేవకుల గుండెలో దడదలా కొట్టుకుంటుంటే, భోజనాలకు దడదలా కొట్టుకుంటుంటే, ఏమో గారు ఆర్చి తీర్చి 6 గంటలు కట్టింది సేర. సిగ్గని పెట్టలేదురా, సిగ్గని పెట్టలేదురా. వై వీఆర్ హియర్? ఎస్సారు, నువ్వు అక్కడ ఎందుకున్నావు నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా? నువ్వు సైలెంట్గా ఉంటావా? నువ్వు పట్టనట్టు ఉంటావా? ఇంకా వేస్తుంది బంగారం, ఇంకా ఆశ చచ్చిపోలా. ఎవరిని బ్రతికిద్దామని, ఏది బ్రతికించడం కోసం దేవుడు మమ్మల్ని పిలిచాడు. సేవకుడు అనగానే, పరిచర్య అనగానే, దేవుని పని అనగానే ఇలా గుర్తొచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? నన్ను పిలుచుకోవటం ఎలా, బాధపడటం ఎలా? ఏం కాదు నాన్న, గద్దింపు లేకపోతే గ్రహింపు ఉండదు. గద్దింపు ఉంటేనే గ్రహింపు ఉంటుంది. గద్దింపు కావాలి. సేవకుడు అనగానే వీళ్ళ గుర్తొచ్చే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? వెనక డబ్బులు ఇవ్వాలి. డబ్బులే కావాలంటే దీనికి ఎందుకు రావాలండి మేము? డబ్బులే కావాలంటే మీరు చేసే మోసం కొంచెం అని చేయలేము మేము. మీరు చేసిన మోసం మేము చేయలేము అనుకోండి, అందులో సగం కూడా చేయలేమా? నువ్వు ఎంత మోసం చేస్తున్నావు? మోసం చేసి ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నావు? బతకట్లేదా? ఇప్పుడు మేము అంతలో కొంచెం కూడా చేయలేము, 2 పాయింట్లు కూడా చేయలేమా? నువ్వు 10 చేసి 2 పాయింట్లు కూడా చేయలేమా? సరేలే, నీకు 30 పూట దొరికితే నాకు 1 పూట కూడా దొరకదా? సేవా భారాన్ని దేవుడు మమ్మల్ని ఎక్కడో రోత స్థితిలో ఉండగా, హీన స్థితిలో ఉండగా ఎన్నిసార్లు పిలిచి 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 దేవుడు ఒక ముళ్ళు పెడితే అది తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ వేగం తట్టుకోలేక ఇప్పుడు మాట్లాడిన అందరూ సేవకులే వాళ్ళ దగ్గర కొత్త గ్రహింపు లేదు నాన్న. ఎటు పడితే వెళ్ళిపోతున్నారు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అవా అయ్యగారిని పట్టుకొని ఈరోజు అందరూ అంటారు, ఇప్పుడు ఆ తండ్రిని ఏమన్నాలో తెలుసా? నేను మంచిగా బతుకుతున్నానని మా పిన తండ్రి నా మీద ఇప్పుడు కంప్లైంట్ చేస్తాడు, నా మౌనం ఆయన గుర్తొస్తుంది. నేను ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా?
హలో, నిన్ను ట్రైన్ చేయడానికి సేవకుడు, నిన్ను ట్రైన్ చేయడానికి మృదుకాయ ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా? చిన్నతనం నుంచి నీకు చెడు అలవాట్లు నేర్పకుండా, చెడు లక్షణాలు నేర్పకుండా, చెడు ఆలోచనలు నేర్పకుండా నిన్ను తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో పెడితే ఈ రోజు నువ్వేం చేస్తున్నావో తెలుసా? పాస్టర్ గారిని ఆ చిన్న బెజ్జం నుంచి చూస్తుంది. ఇప్పుడు సేవకు వచ్చే ప్రతి వారి గురించి మనం మాట్లాడుకున్నాం, నాతో సహా ఒక 3 అభిషేకాలు చెప్తాం. అభిషేకం నెంబర్ 1 మనుషులు కోరుకునేది. అభిషేకం నెంబర్ 2 మనంతటా మనం కోరుకునేది. అభిషేకం నెంబర్ 3 దేవుడు కోరుకునేది. ఓకే, మళ్ళొకసారి. 1 మనంతటా మనం కోరుకునే అభిషేకం, మనుషులు కోరుకునే అభిషేకం, దేవుడిచ్చే అభిషేకం. మనకు గ్రహింపు ఉండాలి, వివేచన ఆత్మ ఉండాలి. సంగమా, ఈరోజు కన్న పిల్లలు కన్న తండ్రి కన్నీళ్ళు అర్థం చేసుకోకపోతే ఆ పిల్లలు కోట్లు వేసుకోవడానికి వచ్చారు. సాయి గారు, సాయి గారు, మన అయ్యగారి పేరు సాయి గారు. బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తారా? 50,000 నాకు ఒకసారి. డూ యూ హ్యావ్ ద డేర్? డూ యూ హ్యావ్ ద డేర్? నువ్వు దేనికి స్పెండ్ చేస్తున్నావు నువ్వు చెప్పగలుగుతావా? దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో ఉంచితే ఘనుడైన దేవుడు ఘనఘనంగా చూపిస్తున్నావు. రబ్బర్ బ్యాండ్లు వేసుకొని కూర్చుంటున్నావు, దాచిపెట్టుకుంటున్నావు, మౌనంగా ఉంటావా? కన్నీళ్లు గారుస్తుంటే అనౌన్స్మెంట్లు వినే ఓపిక లేదు, కార్యక్రమం దొరికి ఓపిక లేదు. మా ఊర్లో, మీ ఊర్లో కాబట్టి ఎట్లా చెబుతున్నా, మా ఊర్లో నన్ను అడగాలి. అక్కడ 3 రకాల అభిషేకాలు. అభిషేకం నెంబర్ 1 తనందరూ తాను కోరుకున్నాడు. ఏంటి? మోషే నీతోనే దేవుడు మాట్లాడతాడా? అహరోన్ నీతోనే మాట్లాడతాడా? మిరియాము నీతోనే మాట్లాడతాడు దేవుడు, మాతో మాట్లాడ్డా? అరే కోరాహు ఆగురా, అరే దాతాము ఆగురా, అరే అభిరాము ఆగురా, ఏందిరా మీ బాధ? ఇంతకాలం వాళ్ళు నడిపించారు చాలదా? రంగేసి యాక్ట్ చేస్తున్నారు వాళ్ళంతా, వాళ్ళని కూర్చోబెట్టా. అది అట్ట కాదురా, దేవుడు ఆ రోజున నన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు. ఉరుకో భలే చెప్పావు, చెప్పకొచ్చావులే కానీ నాకు తెలుసు, వాక్యం తెలుసు, నాకు మాటలు తెలుసు, పాటలు తెలుసు. ఇదిగో దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసు, వీడియో స్టిల్స్ తీయటం తెలుసు, ఫోటోగ్రఫీ తెలుసు, 5 కూర్చోబెట్టి చెప్పడం తెలుసు. అరే నీ అంతా నువ్వు కోరుకోవాకురా బాబు. సేవరనానా, దేవుని పిలుపు, దేవుని ఉద్దేశము, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకము లేకుండా నువ్వు ఒక్కడు కూడా ముందుకు వేలే. ఒకవేళ వేసినా నీ వల్ల కాదు, తొదలలేవు. నెంబర్ 2 వీడికి అసలు ఏముండవు సేవ చేయాలని. పక్కెమటన్నా నువ్వు బాగా పడుతున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు, అసలు నిన్ను చూస్తేనే ఆత్మ వచ్చేస్తుంది, అసలు నీ నోట్లో అద్భుతాలు ఉన్నాయి, నీ పాట అద్భుతం, నీ మాట అద్భుతం. అది వీడికి ఏమీ లేదు, సగం గాడిదలు కాసుకుంటాడు. దేవుడు గాడిదలు కాసుకున్నాను, రాజు అవుతావు అనుకోండి, పుట్టిండా ఏమైనా ఏం చేసుకుంటా నేను రాజు అవుతాను అనుకోండా. అసలు ఆయనకి ఏమైనా అభిప్రాయం ఉందండి? ఏం బాధ అంతా ఏంటి? గాడిలో పోయినా అయ్యగారి దగ్గర పోతే నా గాడిలో నా దొరికితే నేను గాడిలో వేసుకుంటా. గాడిలో వేసేవాడిని చేసుకొచ్చి ఎవరు గాయమంటుండో? మనుషులు గాయమంటున్నారు. కొంచెం తెలివితేటలు వచ్చినాయనా, కొంచెం బాగా తెలివితేటలు వచ్చినాయి. కొంచెం ఈ మధ్య కొంచెం రాగం ఎక్కువ వస్తుంది, అవన్నీ వస్తున్నాయి. ఈ మధ్య ఆగట్లేదు. ఏమనుకుంటుండో తెలుసా? పడుకుంటే చర్చి గుర్తొస్తుంది, లేకపోతే చర్చి గుర్తొస్తుంది. అంటే వచ్చే చర్చి కాదు, పెట్టే చర్చి. వచ్చే చర్చి గుర్తు రాస్తే తప్పలేదు, కానీ పెట్టే చర్చి గుర్తొస్తుంది. ఇదిగో నానా, ప్రభు ఆకాశం నుండి చూస్తున్నాడు. దేవుని పరిచర్యను దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి కన్నాడు, స్వరక్తం ఇచ్చి కడిగాడు. ఆయన తన బిడ్డలను స్వాస్థ్యంగా భావిస్తున్నాడు. నువ్వు అక్రమం చేస్తే, నా ఇంటిలో 1 రూపాయి దొంగతనం చేస్తే దేవుడు సహించడు. అటువంటి జీవము కలిగిన సంఘాన్ని దొంగతనం చేస్తే, జీవం కలిగిన సంఘాన్ని తీసుకెళ్ళి ఒక పక్కన పెడితే చూస్తూ ఊరుకోడు. నన్ను కూడా there is no acceptance. వాళ్ళు వీళ్ళని కాదు. ఎంతకాలం నడిపించిన కోరాహుకు, అభిరాముకు, దాతాముకే దిక్కులేదు. నువ్వెంత నేనెంత. ఇన్ని రోజులకి రాజుని చేశారు, తీసుకొచ్చి మోకాళ్ళు వేపించి కూర్చోబెట్టి నెత్తి మీద ఆ యొక్క పోసేసి, సౌలా నువ్వేమా రాజువి, సౌలా నువ్వేమా రాజువి. నీ భుజాలు ఎంత ఎత్తున్నాయో, నీ జుట్టు ఎంత బారుందో, నీ కాళ్ళు ఎంత బారుందో, వాడికే రావాల్సింది నీకెందుకు, ఆమెకే రావాల్సింది నీకెందుకు, ఆమెకు రాంతలము నీకెందుకు. దేవుడు నీతో చెప్పన్నాడా? చెబితే డైరెక్ట్గా ఆమెతో చెప్పడా? డైరెక్ట్గా ఆమెను బలపరచడా? వీళ్ళందరూ గూడు పట్టాలి. రాజకీయం, వీళ్ళందరూ రాజకీయం సార్.
ప్రతి చర్చిలో ఇక్కడ ఎక్కువనే తక్కువనే నాకు తెలియదమ్మా, నాకెళ్ళి చూడవాలి, నాకెళ్ళి చూద్ది, నేను తట్టుకోలేదు. స్తోత్రం చెప్పండి. రాజకీయం ఎంత రాజకీయం అంటే ఏమగారు అక్కడ ఆ యొక్క పరిస్థితులు దేవుని సేవను బ్రతికించాలి, దేవుని పరిచర్యను బ్రతికించాలి. నన్ను దేవుడి స్థానానికి ఎందుకు తెచ్చిందో తెలుసా? ఈ క్లిష్టమైన సమయంలో నేను ఉపవాసం చేయాలి, ఈ క్లిష్టమైన సమయంలో నా రాజరికాన్ని విడిచిపెట్టాలి, ఈ క్లిష్టమైన సమయంలో నా శరీరాన్ని దేవునికి దారిపోయాలి, నా పరిస్థితులు దేవునికి దారిపోయాలి. ఒకటే నా ధ్యేయం, నా జనులు నశించిపోకూడదు. మనం పెద్ద పెద్ద దాంట్లో అండి దేనికి సంపాదిస్తున్నావు బిడ్డ? ఏంటి ఎంత కష్టపడో పైకి వచ్చా తెలుసా? నేను ఫస్ట్లో ఎంత బాధపడ్డానో తెలుసా? దుబాయ్ దేశంలో అసలు నా రూపాయి నాకు ఎంత విలువో, ఎంత జాగ్రత్త. ఉట్టి నాయగారు అడిగితే ఇస్తానా? అవ నేను ఎందుకు ఉట్టి అడుగుతారా బిడ్డ? నాకేం పనిరా? నేను దేనికి వచ్చారా? నేనేం చేయడానికి వచ్చారా? నా ఒంటి మీద వస్త్రాలు ఎంత విలువ నాకు తెలుసు, నా చేతికున్న వాచ్ ఎలా వచ్చిందో తెలుసు, నా యొక్క చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఎలా వచ్చిందో తెలుసు, నా దగ్గర ఉన్న బ్యాగ్ ఎంత విలువ నాకు తెలుసు, నేను ఏ విలువలో బ్రతుకుతున్నా నాకు తెలుసు, దుబాయ్ రావడానికి నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలుసు. ఒక్క రూపాయి కూడా లేదు, ఒక్క రూపాయి. ఏంటి సార్ డబ్బులు లేవాడినాం, హైగారు కానుకత్తలు వేయడం మేము ఎవరు ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు అర్థమైపోయింది నీకు? దేనికి వచ్చాం? దేనికి ఈ స్థాయికి వచ్చాం? దేవుడు ఈ రోజున అంచెలంచెలుగా అభివృద్ధి చేసి నిన్ను ఒక సుఖవంతమైన జీవితంలో ఉంచితే ఇప్పుడు నువ్వు ఆ యొక్క 42 టీవీయా, 62, 76 టీవీ, అదే ఎంతది 75లో ఆయన చూస్తున్నట్టు హైదరాబాద్. మళ్ళీ అది కూడా ఎడుతుందో తెలుసా? 2 కాళ్ళు పెట్టి ఆ కాళ్ళ మధ్యలో పోతుందట. ఎవరి మీకు చెప్పమంటారా మా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకప్పుడు మేము చిన్న గదిలో ఉన్నామండి. ఆ చిన్న గదిలో ఉండగా దేవుడు మమ్మల్ని దీవించి ఏం చేసాడు తెలుసా? ఇప్పుడు చిన్న దయాలని వదిలిపెట్టి పెద్ద దయాన్ని కొనుక్కోమంటాం. ఏది బ్రతికిస్తున్నావు నాన్న? దేన్ని బ్రతికిస్తున్నావు? నీ పరిచర్య, నీ పని, నీ ధనము దేన్ని బ్రతికిస్తుంది? ఈరోజు అందరూ అంటున్నారు మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. అడగకుండా అంటున్నారు, ఇంకా అడుగుతారు. నేను ఏమడిగినాం సార్? సంవత్సరం నుంచి మీ మనస్సాక్షితో చెప్పుకోండి, నేను ఒక ఆదివారం 100 రూపాయలు కానుకేసానని. సంవత్సరం నుంచి చెప్పండి. సంవత్సరం నుంచి త్రూఅవుట్ సంవత్సరం అయ్యగారు స్టేజ్ మీద చెప్పే కానుకలు కాదు, వాటి జోలికి వస్తామండి. స్టేజ్ మీద చెప్పేవద్దు మనకి. నాకేంటి స్టేజ్ మీద చెప్పే? 6వ అధ్యాయం ఏముంది? మూడు సీక్రెట్లు ఉన్నాయి. సీక్రెట్ నెంబర్ 1, మీ దానము కుడి చేత్తో చేసింది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎట్లా చేయాలి? పాయింట్ నెంబర్ 3, మీ ఉపవాసము. మళ్ళీ ఇప్పుడు మీ ఫస్ట్ కాడ నుంచి మీ ఉపకారం ఎట్లా ఉండాలి? చర్చి అందరికి తెలిసిందిగా, బైబిల్లో లేరుగా మీరు. ఏడున్నారా మీరు? బైబిల్లో లేరుగా మీరు చేసేది ఎట్లుండాలంట? మీ ధర్మం మనుషులకు కనబడాలని కాక రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నీకు కలుగునట్టు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఉందండి. మీరు బైబిల్లో చదివించుకున్నారు సార్. ఏ ఉపయోగం సార్? మీరు చెప్పండి సార్. అయిపోలేదా? బైబిల్ ఎవరన్నా అలా చేశారా? సేవా పరిచర్యను బ్రతికించాలి మనం. నువ్వు ఈ స్థాయికి ఎందుకు వచ్చావో తెలుసా? నీకున్నదంతా. నాకు చింతనలో బాగా ఒక పాట గుర్తు, ఆ లాస్ట్ పాట నాకు చాలా ఇష్టం. ఏ పాట అది? ఆ లాస్ట్ పాట అంటే ఎందుకు ఇష్టం? ఆ పాట అయిపోయాక మాకు 4ంటికి మామూలు టీవీలో దూరదర్శన్లో సినిమా అవుతుంది కాబట్టి నాకు ఎక్కువ ఏ పాట ఇష్టం అంటే ఆ పాట పాడితే మా నాన్న చర్చి వదిలిపెట్టినట్టు. మా నాన్న చర్చి వదిలిపెడితే మేము ఎక్కడ పోవచ్చు? దూరదర్శన్కి వెళ్ళొచ్చు. ఏ పాటో తెలుసా? ఈ ఊళ్ళో ఉందా? మీ ఊర్లో ఏమన్నారు అందుట్లో? సగం గోడ మీద పిల్లోడు అటు దూతుంది, ఇటు దూతుంది. నేను పడతా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. ఆగండి, మళ్ళీ ఒకసారి. నీ దేహము ధనము సమయమును. ఆగండి. నీ దేహము ధనము సమయమును. మీ కోటాలని కాంట్రాక్ట్ గిట్టుగానే అడగవా? కాంట్రాక్ట్ అందరు కాంట్రాక్టేనా? మీరు అఫీషియల్సా? అంతేనా? మీరు జస్ట్ వచ్చి కూర్చొని
అది కూడా కవర్లు పై తీసుకొని తింటారా? అవునా? సేవకులు ఒక స్టేట్మెంట్ చేశారు, అపోస్తుల కాలం సేవకులు ఒక స్టేట్మెంట్ చేశారు. ఎంతో ఇసుకుపోయిన తర్వాత ఇక మేము వడ్డించడం భారంగా ఉంది, ఒక 7 ఎన్నుకున్నా. ఎవరిని? క్యాటరింగ్ వాళ్ళని. ఎవరిని? క్యాటరింగ్ వాళ్ళ. క్యాటరింగ్ వాళ్ళని ఎన్నుకుంటే మరి బైబిల్లో ఆ వచ్చిన ఎందుకు? ఆ 7 ఆత్మీయులు ఎందుకు? కొంచెం కష్టం కదా. ఇప్పుడు మీకు 7 ఆత్మీయులు కావాలా, క్యాటరింగ్ వాళ్ళు కావాలా? ఏడన్నారు? ఏది పరిచర్య ధర్మం? మళ్ళీ పాడుకోండి. నీ దేహము ధనము సమయమును. నెంబర్ 2 కొత్త. ఏది నాన్న? ధనం ఏది? ధనం ఏది? ఎక్కడుంది నీ ధనం? నీ సుఖభోగాల కోసం వాడుకున్నావు, నువ్వు స్వేచ్ఛగా బ్రతకడానికి వాడుకున్నావు. నా యేసయ్య నిన్ను ఘనమైన స్థానంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చాలా మంది మనస్తత్వం ఏంటి తెలుసా? 45వ అధ్యాయం ఆదికాండము. 45వ అధ్యాయం ఆదికాండము. నాకు దుబాయ్ అలవాటు అయింది. స్తోత్రం చెప్పండి. 45వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం ఒక్కసారి ప్లీజ్. కెన్ యూ? నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనివ్వకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇప్పుడు మనం ఒకసారి ఆయన అన్నా, యేసేపు గారిని అన్నాం, నువ్వు కొంచెం కష్టపడితేనే అసలు నిన్ను తట్టుకోలేము, పట్టుకోలేము. ఎంత కష్టపడితే చెప్పరండి. ఆమ్లెట్ తిరగేసిందంటే పోయి పడిపోతాడు. ఏనా అంత పని చేసి వందనాలు పెట్టి నేను ఇప్పుడు గారు మాట్లాడుకున్నా. ఏంటది? యేసేపు స్థితిని ఒకసారి గమనించండి, యేసేపు స్ట్రాటజీని ఒకసారి గమనించండి. గోతిలో నుంచి ఏడిస్తే చావు బ్రతుకుల మధ్య నుంచి పైకి లేపి తీసుకొచ్చి అమ్మేసి ఇంటిలో ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, రేపిస్ట్ అనే బిరుదు ఇచ్చారు. జోసెఫ్ రేపిస్ట్. పెద్ద హెడ్లైన్స్ తో పడిపోయింది, జోసెఫ్ రేపిస్ట్ అయ్యాడని. ఆ రేపిస్ట్ అనే పదాన్ని భుజాల మీద వేసుకొని జైల్లోకి పోయాడు. జైల్లో పోయి అక్కడ భయంకరమైన పరిస్థితులు అనుభవించిన తర్వాత దేవుడు ఆయన అక్కడి నుంచి లేవనెత్తి తీసుకొని ఆ దేశంలో మహా ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చాక ఇప్పుడు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరి దగ్గరకు వచ్చారు. అమ్మినోళ్ళు, పాడు చేసిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఎదురుగా నిలబెడితే ఏమంటాడు తెలుసా? అరే నేను కష్టపడ్డాను అనుకుంటున్నారు ఇందిరా, మిమ్మల్ని బ్రతికించటం కోసం దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. దుబాయ్లో పరిచర్య జరగడానికి వచ్చాను. స్తోత్రం లేదు. ఏం జరగటానికి వచ్చా? పరిచర్య జరగటానికి వచ్చా. నీ ధనము భోగేక్షణ పోవటానికి కాదు. సేవ పరిస్థితులు మారిపోతున్నాయి, ఎకనామీ పెరిగిపోతుంది. సేవకుడు కోట్ అని చెప్పాలంటే, హాల్ చెప్పాలంటే, పరిచర్య గురించి మాట్లాడాలంటే ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్. ఎక్కడి నుంచి తెస్తాడు? ఏ ఊరు నుంచి తెస్తాడు? పిల్లలకు అన్నాము, పెద్ద చేసాము, రాజ్యంలోకి పంపించాము, అధికారులుగా మార్చాము, ఉన్నతమైన స్థితిలోకి చేసాము. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు విలాసవంతంగా జీవించడం కోసమా? సేవ అంటే ఈరోజు ఏందో తెలుసా? మీ అందరికీ సేవ అంటే ఏదో తెలుసా? ఎగతాళి. నేను ఇస్తే తీసుకునేవాడు కదా. ఏంటి ప్రభా నువ్వు పిలిచావు కదా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సేవకుడి యొక్క పరిస్థితులు ఎట్టుంటాయో భయపడద్దు, మంచిగా ఆలోచించండి, ఆత్మీయంగా ఆలోచించండి. మా ఊర్లో ఒక సేవకుడు సభలు పెట్టి 3 రోజులు సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు ఇంకా సభ పూర్తిగా అతనికి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆకలి అయితే అన్నం తింటం ప్రారంభించాడు. ఆ చుట్టుపక్కల 4 గంటలు టెంట్ వేసి దాని కింద ఒక 10 మందిని కూర్చోబెట్టాడు. మా నాన్నగారు అన్నాడు, అదే అక్కడ పరిచయం జరుగుతుందంట, మీరు వెళ్ళండి, అక్కడ కొంచెం ఆ యొక్క పాస్టర్ గారు వస్తున్నారంట, మీరు వెళ్ళండి. ఆయన గారికి ఏమీ లేదంటే డ్రమ్ కూడా తీసుకొని మేమే పోయాం. పోయేటోళ్ళకే ఆయన గారు లోపల కూర్చొని అన్నం తింటున్నాడు. ఈ అన్నం తింటున్న విషయాన్ని ఇళ్ళ పక్కన తోడు చూశారు. అరే పాస్టర్ గారు ప్రార్థన అయిపోతానికి అన్నం తింటాడరా, ఎట్లా అన్నం తింటాడరా, వీళ్ళందరూ పాటలు పాడుతుంటని ఒక అన్యుడు లోపలికి వచ్చి ఆయన గల్లా పట్టుకొని బయటికి ఏడుసుకొచ్చేసి ఇంగ్లీష్ చెప్తూనే ఉన్నాడు. నువ్వు కోటాలని పేరు పెట్టి నువ్వు అన్నం తింటానికి లోపల కూర్చుంది, నువ్వు అలా చేయటానికి అనేసి ఒక్కసారిగా ఆ యొక్క చేత్తో స్పూన్తో కొడితే ఈ ప్రాంతం అంతా పగిలిపోయింది. రోడ్డు మీద డొల్లిచ్చాడు. మేమందరం చిన్నపిల్లగాళ్ళం, పక్కకు నిలబడ్డాం, ఏం చేయాలో తెలియదు. రైట్, ఆ రాత్రి మొత్తానికి గొడవైంది, ప్రార్థన కూటం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆయన చిన్న సేవకుడు, ఏమీ చేయలేని వాడు, వాళ్ళు చాలా బలవంతులు. దేవా నువ్వే పిలిచావు మమ్మల్ని, నువ్వే పిలిచావా? మేమేం తప్పు చేయకూడదు, ఏం తప్పు చేసి మీరు పరీక్షిస్తారు మమ్మల్ని. మేము పర్ఫెక్ట్ అమ్మా, మేము అసలు తప్పే మాట్లాడకూడదు. అయ్యగారు
ఆమె హట్ అవుతారు రెండు. మేమేమైనా ఆకాశం ఉంటాం ఇక్కడ మాట, మా కోపాలు లేవా? ఉన్నాయి లేవమ్మా? మరి ఎట్ట మరి ఎట్టమ్మా మరి? ఏయ్ నువ్వు ఎట్టుండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. మేము తిట్టినా మా ఇంటికి రావాలి, మేము అరిచినా మా ఇంటికి రావాలి. నీకేముండొద్దు అది. మరి ఎట్టు మరి మా పని? అయ్యా వందనాలయ్యా మీ అందరికీ. నానా దేవుని కోసం దెబ్బలు తిన్నాడు కదా, దేవుని కోసం ఆధారంగా ఎవరు నిలబడలేదు కదా. 6 నెలల సంవత్సరం జరిగింది. ఎవరైతే కొట్టారో ఆ వ్యక్తి లారీ డ్యూటీకి వెళ్ళిపోయాడు. లారీ డ్యూటీలో యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద తన శరీరం అప్పచ్చి అయిపోయింది. అట్లకాడతో గీకి మూట గట్టి తీసుకొచ్చి సమాధి చేశారు. నువ్వే నన్ను పిలిస్తే, నువ్వే నన్ను ఏర్పాటు చేసుకుంటే, నువ్వే నన్ను నిలబెడితే, నువ్వు అనుకుంటున్నావు నేను మౌనంగా వెళ్ళిపోతే అయ్యగారు బతకలేడు అనుకుంటున్నావు. నేను మౌనంగా ఏమి రూపాయి కూడా సారను, నేను అన్ని ముచ్చట్లు చెబుతా అనుకుంటున్నావు. ఎంతకాలం అట్ట అంటాడు దేవుడు. అంటాడు ఇదిగో ఎంతకాలం వస్తాయి ఫలించని చెట్టు. కాబట్టి అన్నాడు అయ్యా ప్లీజ్ 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 గివ్ దిస్ గివ్ 1 more year. ఈ సంవత్సరం ఫలించిందా అనండి, మీరు కూడా అనండి. ఈ సంవత్సరం లెక్కలు తెలుసుకున్నావా? చెప్పరేమ్మా? సరేనా కదా? 9 రూపాయలు 1 రూపాయలు అది అందరేమ్మా? 9 రూపాయలు చెప్పరేమ్మా? 1 రూపాయి. ఆ 1 రూపాయికి ఎంత ఎడుతున్నావు? మరి 9 రూపాయలకు నేను ఎంత ఏడవాలి? ఆ 1 రూపాయి గురించి ఎన్నిసార్లు చెప్పిందో ఊరంతా చెప్పింది, వాడంతా చెప్పింది, జనం అందరికీ చెప్పింది. నేను అంటాను మేము చేసే పని ఏమిటో తెలమంటారా? ఇదిగో ఈ జాతి నశించిపోకూడదు, ఈ పరిచర్య ఆగిపోకూడదు, కొనసాగించబడాలి. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. భక్తుల మనసు ఎలా ఉండాలో తెలుసా? పరిచర్య పట్ల ఎలా ఉండాలో తెలుసా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. రాత్రియందు నేనును నాతో కూడా ఉన్న కొందరు లేచితిరి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను, దేవుని నివాసము గురించి నా హృదయమందు పుట్టించిన భారమును నేను ఎవరితోనైనా చెప్పలేదు. నేను ఎక్కి ఉన్నా పశువు తప్ప మరి ఏ పశువులు నా యొద్ద ఉండలేదు. లేదు. అమ్మ మనం అక్కడ చదవాల్సింది బహు మంచి పని అనే పదం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ అధ్యాయం 17వ వచనం. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెను, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడెను మీరు చూచి ఉన్నారు. మనకు నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును ఆమె చెప్పండి. కూలిపోతుందని చెప్పినా చలనం లేదురా. మీరు ఇక్కడ ఉన్నారు, ఇండియాలో 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టావు, రాత్రికి ఫైర్ యాక్సిడెంట్ అయింది, మొత్తం కాలిపోయింది. ఏం చేస్తావు? రేపు పొద్దున్నే డ్యూటీకి పోద్ది. పోద్దా? డ్యూటీకి పోద్దా? ఏం చేస్తావు బిడ్డ? ఏం చేస్తావు? నేను అంటున్నా ఏం చేస్తావు? బట్టలు చింపుకొని దేవుని పని ఆగమైపోతుందని నాకు తెలిసినప్పుడు, ఈ ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసినప్పుడు, మంచి రాజోద్యోగి, రాజుగారికి గిన్నెందించేవాడు, కావలసినంత యోగ్యత కలిగిన వాడు అక్కడ నుండి సుఖాన్ని అనుభవించవచ్చు, అక్కడ నుండి సంతోషాన్ని అనుభవించవచ్చు, ఏ పరిస్థితుల్లో అనుభవించవచ్చు. కానీ వన్స్ హి కమ్ టు నో దట్ చర్చ్ బిల్డింగ్ ఇస్ కొలాప్స్డ్, మందిరం పాడైపోతుంది, పరిచర్య ఆగిపోతుంది. కొన్ని సంఘాల్లో డైరెక్ట్ చెప్పేస్తున్నారు, కొన్ని మందిరాల్లో డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ చెప్పేస్తున్నారు, ఇది భారంగా ఉంది, ఇది భారంగా ఉంది. నీకు భారం అని పెట్లా మాట ఏంటంటే, నీకు భారం అని పెట్లా లేవా? డబ్బులు లేవా? ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు అందరూ ఇప్పుడు కూర్చొని ఎట్ట కూర్చున్నారు తెలుసా? మా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నువ్వు ఎన్ని చెప్పినా మా దగ్గర 1 రూపాయి కూడా లేదు. దాసుకో, కట్టలు దాసుకో. నా దేవుని పని
నీ తరములో కాకపోతే మరొక తరాన్ని లేపుతాడు. నీ మనస్సులో చలనం రాకపోతే, నీ బుద్ధిలో చలనం రాకపోతే, నీ గుణంలో చలనం రాకపోతే, ఈ సమయంలో నువ్వు మౌనంగా కూర్చుంటే, కూలిపోతున్న గోడలు చూసి నువ్వు ఎంజాయ్ చేస్తుంటే, అక్కడ కూలిపోతున్న పరిస్థితులు చూసి కూడా నీ గుండె రగలకపోతే, దేవా నీ పని ఆగిపోతుందంటే, నేను ఇంటికాడ ఉండలేనయ్యా, నా బ్రతుకంతా ఇలా జరగటానికి వీలు లేదయ్యా, నీ పనే మొదట జరగాలి. రిలీవింగ్ తీసేసుకుంటావు. నేను ఇలా ఉండలేను. నా ఊరు పాడైందంటే, నా ప్రాంతం పాడైందంటే, నా మందిరం పాడైందంటే, నా సహవాసం పాడైందంటే, నా దేవుని ప్రాకారాలు పడిపోయింటే, గివ్ మీ రిలీవింగ్. ఎలాగయ్యా, నువ్వు ఇక్కడ నుంచి పోవడానికి లేదు కదా, బాధిస్తావు కదా. అయ్యా, నా పరిస్థితులు నీ ఆశను బట్టి దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. నాకు అనిపిస్తుంది మీరు భారం కలిగిన వాళ్ళు కాబట్టి దేవుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాడు. భారం లేని వాళ్ళకి ఎందుకు? ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి కావాలి? చిన్న కాగితం ఎత్తుంది కదా లాస్ట్ అయిపోయాక, పెద్ద కాగితం ఒక ధైర్యం పెట్టి చిన్న కాగితం చిన్నగా లాగి మళ్ళీ ఎవరికి కనపడదు చిన్న కాగితం వేసి మళ్ళీ వచ్చే వారం చిన్న కాగితం రెడీ చేసుకుంటుంది. ఏంట్రా మనం ఏం చేస్తున్నావురా? ఎవరిని బ్రతికించడానికి డబ్బులు సంపాదిస్తున్నావు, దేన్ని బ్రతికించడానికి డబ్బులు సంపాదిస్తున్నావు? అలనాడు అపోస్తులందరూ కూడా ఈ బర్నబా అనే వ్యక్తి తన ఇంటి దగ్గర ఉన్న జీవనాధారమైన పొలాన్ని అమ్మేసి ఇంటికి వెళ్ళిపోదామా? పర్లేదమ్మా, తడవని రా బిడ్డ, అప్పుడప్పుడు దడవని. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు దడవని ఏం కాదురా. ఏ ప్రేమ ఇది? కనబడే ప్రేమ, లోపల చినిగిపోయిన పని ఉంది. సంఘానికి పై మెరుగు ప్రేమ నాన్న, ట్రూత్. నేను అబద్ధం చెప్పట్లా అయ్యగారు, మీరు తప్పుగా అనుకోవద్దు. నాకు తెలిసి ఇంకా ఆపర్చునిటీ లేదని. స్తోత్రం చెప్పండి. నేను తప్పుగా అనుకోవద్దు అయ్యగారు. మన గాయాలను మాట్లాడుకుంటున్నారు తప్ప మన గాయాలకు మందు రాసేవారు లేరు, నాతో సహా. ప్రతి సేవకుడు ఆవేదన, ఆయన గారు వచ్చిందంట, ఏమగారు పోలో కొట్టిందంట ఆయన. ఎందుకని బిడ్డ మిమ్మల్ని ఎవరు మీ ఇప్పుడు ఉదాహరణ కనుక్కున్నా, ఒక సామాన్య సేవకుడు ఆయన చెప్పే వాక్యానికి ఎవరు ఇన్స్పైర్ అయ్యి డబ్బులు ఇవ్వాలి? ఎవరు సహకరించాలి? ఎవరు సహకరిస్తే ఆ యొక్క పరిచయ దీవెనకరం? నువ్వు అక్కడ సహకరించలేంది దేవుడు అడగలేదా? కొంచెం కష్టం ఉందా? నువ్వు అక్కడ సహకరించలేంది? టీవీ మీద ఒక చెయ్యి, గుండె మీద ఒక చెయ్యి అంట, గుండె మీద ఆడ చెయ్యి, ఆ కరెంట్ మీద మధ్యలో పొగడగా పోయేది. నేను ఏమట్లేదండి, వాళ్ళు ఘనహీనమైన వాళ్ళని నేను అంట్లా. నువ్వు ఎక్కడ పోషించబడుతున్నావు? ఇదిగో ఎస్సేరు, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండటానికా? ఈ సమయంలో నువ్వు ఎవరితో మాట్లాడకుండా నీ రాజభోగాలు అనుభవించడానికా ఈ సమయమా? వారాలు గడుస్తున్నాయంటే, నెలలు గడుస్తున్నాయంటే పరిచర్య ఎలా జరగాలి, పరిచర్య ఎలా కొనసాగాలి, పరిచర్య ఎలా ప్రారంభించబడాలి, పరిచర్యను ఎలా నడిపించాలి? ఒక సేవకుని ధ్యేయం. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చినాడు అయ్యగారు, బెటర్ రాత్రికి ఆపేసి. నా దేవుడు బహుభయంకరుడు, ఒకవేళ వేరే మార్గం ఎన్నుకుందాం. నాకు ఒకవేళ డబ్బు కావాలనుకుంటే వేరే మార్గం ఎన్నుకుందాం. సేవ పరిచర్యకి వెళ్తాం. మా పరిచర్య గురించి చెప్పాలి మీకు. పరిచర్య అయిపోయిన తర్వాత నా గొప్ప కోసం మెప్పు కోసం చెప్పట్లా. పరిచర్య అంతా అయిపోయిన తర్వాత డబ్బులని లెక్కేసి కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎదురాలు నమ్మకస్తులే, వాళ్ళందరికీ ఇచ్చేస్తా. ఆ డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత ప్రతి ఆదివారం అప్పు చేయాల్సి వస్తుంది. మనసారా ఒక చీర కొనుక్కుందాం, మా అమ్మగారికి ఒక షూ కొనుక్కుందాం. ఇక్కడుండి మా ఇంటి దగ్గర గురించి ఏం ఆలోచిస్తున్నానంటే, నెల రోజులు అయితే వచ్చి చర్చిలో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇవ్వాలి. డేట్స్ అంటే తెలుసుగా, ఖర్జూరం ఏమి ఇవ్వాలి? నాకు పొద్దున్న రాత్రి తెల్లవారుతున్న నిద్ర లేదు ఈ వాక్యం చెప్పడం కొరకు. ఇక్కడ చాలామంది మౌనంగా స్టైల్కి వెళ్ళిపోతున్నారు సార్. నువ్వు స్టైల్కి వెళ్తే పరిచర్య జరగదు. నువ్వు ఒళ్ళు ఉంచడం మొదలుపెట్టావు, జేబులో చేయబెట్టడం మొదలుపెట్టావు. ఖర్చు అయిపోవాలి, దేవుని కోసం అరిగిపోవాలి, దేవుని కోసం కొన్ని సందర్భాల్లో తెగించిన నిర్ణయాలు తీసుకోవాలి. నీ ధ్యేయం ఏమై ఉండాలో తెలుసా?
నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టింది పరిచర్య జరిగించడానికి. ఇప్పుడు మందసాన్ని మోయాలి. మందసాన్ని మోయడానికి 4 దిక్కులు 4 మనుషులు ఉండాలి. ఒక మనిషి లేకపోయినా, ఒక సపోర్ట్ లేకపోయినా, ఒక కర్ర లేకపోయినా, ఒక మనిషి లేకపోయినా, ఎదురుగా వాయిద్యములు లేకపోయినా, ఘనమైన స్తుతులు లేకపోయినా మందసం ముందుకు సాగదు. ఇక్కడ నువ్వు చేయాల్సిన పని నీ భుజాలే మోయాలి. ఎవరో వచ్చి మోయటానికి వీల్లేదు. నీ సంఘ పరిచర్యను నువ్వే భుజానికి ఎత్తుకోవాలి. నువ్వే భుజానికి ఎత్తి ముందుకు సాగాలి. ఎవరో పిలిచారు, ఎవరో అడుగుతున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు కాదు. మీరు దింపెళ్తే మనిషి ఎడాయిపోతాయి. చాలా మంది దింపి వెళ్ళిపోయారు తెలుసా. చాలా మంది దింపి వెళ్ళిపోయారు మందిరాల్లో. సగం దారం మోసి మొత్తం నేనే మోస్తున్నాను. మొత్తం నువ్వు మోయలేవు. భాగాలు ఉన్నాయి. ముందోడు ముందు చూడాలి, వెనకోడు ముందోడు చూసుకోవాలి. భాగాలు ఉన్నాయి. ముందోడు పక్కోడు చూసుకోవాలి. వాడి హైట్ వీడి హైట్ సమానం చూసుకోవాలి. వీడి హైట్ వాడి హైట్ సమానం చూసుకోవాలి. సమానంగా చూసుకొని వీళ్ళు అడుగులు ఎలా పడాలి తెలుసా? 4 దూరంగా ఉండొచ్చు, కానీ ప్రతి అడుగు సమానంగా పడాల్సిందే. అది పరిచర్య. స్తోత్రం చెప్పండి. సౌండ్ సిస్టమ్ కొంచెం ఎక్కువ, లేదండి కుర్చీ వేసినవాడు తక్కువ, వీడు తక్కువ, వాడు తక్కువ కాదు. 4 దూరంగా ఉండాలి, కానీ 4 సమానంగా నడవాలి. 4 సమానంగా పోయాలి. 4 సమానంగా తీసుకోవాలి. అప్పుడే గనుడైన దేవుడు ఆ మందసాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అంత అయ్యగారికి తెలిపిస్తున్నారు. నమస్కో. మేమేం చేయాలి? ఏం చేయాలి? మమ్మల్ని ఏం చేయమంటారు? అన్నిటికీ ఇది ఉందండి, రిటైర్మెంట్. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి సేవకు రిటైర్మెంట్ పెట్టుకునేటువంటి నేను చూడాలి. ఇప్పుడు 10 మంది రిటైర్మెంట్ తీసుకొని ఒకటి చర్చికి వస్తున్నారు. వాళ్ళ అబ్బాయి పెడుతుంటే తింటున్నారు, కూర్చుంటున్నారు, వస్తున్నారు, తింటున్నారు, కూర్చున్నారు, వస్తున్నారు. వందనాలమ్మని ఓకే, వందనాలు చెప్పండి. మరి అంతే కదా. మరి సేవకుడు పరిచర్యను బ్రతికించాలి. పరిచర్య కొనసాగాలి. ఎస్టేర్ గారు సిద్ధపడిపోయింది, రాజరికాన్ని వదిలిపెట్టింది. ఇదిగో నెహెమ్యా సిద్ధపడిపోయాడు, ఇగో హట్టింగ్స్ అన్ని వదిలిపెట్టేశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 త్వరగా. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని అందరూ దుబాయ్ మొత్తానికి వచ్చింది. ఎంతమంది అంట? పౌరు గారు కొంచెం మంది ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చుగా. ఎక్స్క్యూజ్ ఇచ్చిండు అందుకోసం రే వచ్చిన వాళ్ళు. ఒక్కళ్ళు ఎవరైనా యాక్టివ్గా తిరుగుతున్నారు ఇంకో పరిచయంలో. ఏంది అయ్యగారు పద్దాలు వాడితో మాట్లాడుతుంది ఏంటి? వాడితో మాట్లాడుతుంది అయ్యగారు. నువ్వు ఏడవు, నువ్వు చెయ్యవు, నీదొక ఏడుపు. ఏంది పద్దాకలు వాళ్ళే. అపోస్తలుడైన పౌలు గారు నోటిఫై చేశాడు, పాయింట్అవుట్ చేశాడు. ఏమయ్యా, క్షేమాభివృద్ధి గురించి, దేవుని కార్యాల గురించి ఎవడో ఆలోచించట. ఒక్కడే ఉండవు బొడ్డు, ఒక్కడే వాడు సార్. వాడు ఎటువంటి వాడో తెలుసా? అతను ఒక్కడికే క్షేమాభివృద్ధి, అతను ఒక్కడి మనసులోనే దేవుని పరిచర్య భారం. మిగిలిన అందరూ షోకేసులో బొమ్మలు చెప్పుకోను చూసుకోను అది కాయదో పుయ్యదు. అందరూ అయ్యాయండి. చెప్పుకోవడం చూసుకోవడమే. ప్లాస్టిక్ పూలు అన్ని చూసుకుంటే దగ్గర పోతే వాసన రాదు, పోవడం రాదు, కానీ కనబట్టాలి మాత్రం గంభీరం. అసలు చూస్తే నిజంగా పెట్టుకోవచ్చేమో అనిపిస్తుంది. ఒక్కళ్ళే పరిచర్యలో ఎవరు లేరు. ఒక్కళ్ళే భారం కలిగి, ఒక్కళ్ళే. ఈరోజు నిండుకోవటం కాబట్టి వచ్చారు. రేపు ఆపు కోటాలు పెడతారు. శనివారం, మంగళవారం, బుధవారం పెడతారా? పెట్టరా? 4 వారాలు రాదు, 5వ వారం వచ్చి ఇంతలో పెట్టింది మొహం. ఆ ఇంతలో ముఖాన్ని నేను చెక్కలేక ఎట్టో గట్ట ఒక దరికి చేసుకొస్తా, ఎట్టో గట్ట చెక్కి నాకు తీసుకొచ్చి ఒకరోజు వెళ్ళిపోండి. నేను చేయగలిగింది ఏం లేదు. క్షేమాభివృద్ధి మనసు ఉందా నీకు? సంఘక్షేమాభివృద్ధి మనసు. ఒక్కరోజు రిపోర్ట్ ఏదైనా తేడా ఉంటే చాలమ్మ గారు బుర్జ్ ఖలీఫా మీద వేస్తారు, పైన వేసేస్తారు మొత్తం. సంఘమా చూస్తున్నాడు ప్రభు. నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నువ్వు చిచ్చులు పెట్టే మనసు కలిగి ఉన్నావు, నువ్వు పాడు చేసే మనసు కలిగి ఉన్నావు. క్షేమానికి బదులు దురాత్మ, దుష్టాత్మ, దుష్టాలోచనలు సంఘంలో
ఇల్లంతా కడుక్కోవద్దా? కడుక్కోకపోతే కాళ్ళు జారుతాయి. కడుక్కోవాలి, మనం తప్పదు, కడుక్కోవాలి. సంగమా, ఈరోజు క్షేమాభివృద్ధి గురించి ఆలోచించేవాడు ఎవరు నాన్న? వెనక్క కూడా తిరిగి చూడరు, పేరు మనం పిలిచినా తిరిగి చూడరు. అమ్మా ఈ మధ్య ఒక అక్కకి కొంచెం బాగోట్లే, మన ఇద్దరం కలిసి లేదా మన నలుగురు కలిసి వాళ్ళ ఇంటికి ప్రార్థన పోదామమ్మా. అయ్యగారికి ఏమీ పని లేదు, నాకు పని లేదు. అయ్యగారికి ఏం పని ఉండదు, ఆయన అంతే అటు చెబుతుర్రా. వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి, ఈ అమ్మాయి తెలియదు పాద ఆయన చిన్నమ్మాయి. అయ్యగారు వెళ్తున్నాడు, నీకు వినపడిందా? నాకు కూడా వినపడింది. రా అయ్యగారు అంటే వెళ్తున్నాడు, రా నీకు తెలియదు పడలేదు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు వస్తున్నావు? ఆగొద్దు, వచ్చేసే, ముందుకు వచ్చేసే. వినపడతాను, చిన్నపిల్లలు బలుగుతుంటేనే వీళ్ళకేం అసూయ, వీళ్ళకేం కుళ్ళు. నువ్వు చేయవు. క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించేవాడు కొందరున్నారు. పరిచయం నేను ఒప్పుకుంటాను, అందరినీ ఒకే గట్టి కట్టేట్లా. కొంతమంది రహస్యమైన చేతులు కలిగి వారు ఉన్నారు. ఉపత్య అనే వ్యక్తి ఆ రోజున యెజబెలు ఇదిగో ప్రవక్తలందరినీ చంపేయాలని 18వ అధ్యాయం రాజుల గ్రంథం చదవద్దు, 18వ అధ్యాయం రాజుల గ్రంథం 3-4 వచనాలు చదివితే 100 మందికి భోజనం పెడుతున్నట్లు అప్పుడు కూర్చోబెట్టి ఎవరికి తెలియకుండా దాచిపెట్టి గణపరిస్తే బాగోదు. ఎందరో దాచిపెట్టి పెట్టినోడు తెలుసు నాకు. ప్రభు వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చును గాక. కుటుంబాలకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా, అమ్మో ఎడకు తెలిస్తే అలవాడిపోతాడు. స్తోత్రం చెప్పాలి. తెలియకుండా దాచిపెట్టాడు. ఉపత్య దేశపై 100 మంది. మీకుంటుంది బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ ఉపత్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. 100 మంది సేవకులను చంపుతున్నారు. సేవకులను ప్రాణాలు తీస్తున్న సమయంలో ఉపత్య ఏం చేశాడో తెలుసా? 50 మంది ఒక గృహలో పెట్టి తన సొంత ఖర్చులతో అన్నపానములు ఇస్తూ ఆ సేవకులను బ్రతికిస్తున్నాడు. దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? అతనికి కూడా తెలుసు, నేను రాజుగారి ఉద్యోగాన్ని చేస్తున్నాను, రాజుకు తెలిస్తే నేను చేస్తాను, నేను చచ్చినా పర్వాలేదు కానీ సేవ సాగకూడదు. సేవనే చంపుతారు. నేను చచ్చిపోయిన పర్వాలా. సంగంలో విషయాలు ఎక్కడ మాత్రం చెప్తా జాగ్రత్త. రాజు గారు మొహం కడుక్కుంటుండే, బాగా మొహం పోతాం కడుక్కుంటుంటే మొట్ట ఎట్టో ఒక పీస్ ఎరకపోయింది. లోపలికి ఏముంటుంది, పుల్ల ఉంటాయి, ఆ పీస్ ఒకటి లోపల ఎరకపోతే రాజుగారి ఆస్థానంలో కూర్చొని రాజుగారు గెలుపు. ఏమనికి అర్థం కాలే, ఏంటి రాజా ఏందా అని బాధ, పొద్దుటి నుంచి ఆస్థానంలో బద్దాగా పుల్ల నువ్వు ఏందంటే ఏం చెప్పరా మంత్రి, పుల్ల ఎరకపోయింది రా, అది పీస్ ఎరకపోయింది రా. ఓ అంతేనా, ఏం కాదులే పొక్కలిచ్చి పోద్దాం. నేను స్వచ్ఛమైన తెలుగు, పొక్కలిచ్చుతే పోతే ఎందుకు ఆయనకి ఈ బాధ? ఎక్కడ దాకా బాగానే ఉంది. ఇంటికి పేరు కాల్చి వాళ్ళ నువ్వు రాజుగారు ఆస్థానంలో ఉంటున్నావుగా, నీకు తెలియదు అందుట్లో విషయాలు ఏం జరుగుతుంది తెలియదా? ఒక్కటి చెప్పలేవా? ఏడుంటున్నావు నువ్వు నా తెలుసు సోదరుడు అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు, నువ్వు ఒక్క విషయం కూడా చెప్పలేవా? పడుకునే టైంలో ఎందుకు ఇదైతే వచ్చిన బాధ అని ఆమె రాజుగారి నోట్లో చిన్న పోలేదు. రాజుగారి నోట్లో పుల్లకపోయిందా? మన వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి ఉంటుందా? ఈ అమ్మాయి బయలుదేరింది, వచ్చింది. ఏం అడగవసరం, ఇంకా మంత్రి గారు అడగవసరంలా. నీకేం తెలుసా? మా ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు తెలుసా? రాజుగారు ఆస్థానంలో ఏం జరుగుతుందో తెలుసా? నాకేం తెలుసా అమ్మగారు, నేను టీ చూసేదాన్ని. అయితే మా ఆయన అక్కడ ఉండదు కాబట్టి అక్కడ విషయాలు దొరుకుతాయి. రాజుగారి నోట్లో ఈ ఆప కొమ్మెరకపోయింది. కొమ్మెరకపోయింది. నీకు తెలుసా 3 రోజులు బయటకు రావట్లేదు. ఎన్న ఏమవుకుంటుందా? రోడ్డు మీద వచ్చిన కల్లా వాళ్ళంతా చెప్పింది. మీకు విషయం తెలుసా? నేను ఎక్కడ పని చేస్తున్నాను తెలుసా? మంత్రి గారి ఇంట్లో. మంత్రి గారు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో తెలుసా? రాజుగారి ఇంట్లో. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? రాజుగారి నోట్లో కొమ్మ ఎరకపోయిందంట. పెద్ద కొమ్మ ఉందంట నోట్లో. కొమ్మ ఉంటుందమ్మా, ఏమో నాకు తెలియదు. ఆమె ఉంటుందా? ఆమె అడిగింది, నాకు మంత్రి గారి పనికి పోయి పని మనిషి తెలుసు. నాకు ఏం చెప్పిందో తెలుసా? రాజుగారి నోట్లో అంటే ముద్దు ఎరకపోయింది. ఏమరకపోయింది? ముద్దు ఎరకపోయింది. రాజుగారి నోట్లో ముద్దు ఎరకపోవటం ఏంటమ్మా? అట్లా జరిగింది. నువ్వు గమనించా 4 రోజులు చూస్తుంటా రాజుగారు బయటికి రాట్లా. మొత్తానికి ఈ వార్త కాస్త ఇంకో దగ్గర పోయింది. రాజుగారి నోట్లో యాప్ చెట్టు కూర్చున్నాడు. యాప్ చెట్టు 7 కూడా పొట్టలో పోయి బయటకు పోతున్నాడు. నీకు తెలుసా? అందుకోసం రాణిగారు రాజుగారు బయటికి రాట్లా. ఎవరికి చెప్పుకోవాలి ఇవాళ? ఊరు వాడ టీవీ మొత్తం మన చర్చికి కూడా వచ్చింది ఈ వార్త. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకరోజు బాధపడబాగా అమ్మ రాణిగారు చెట్టును బీకేపిద్దామని చెట్టును బీకేపెట్టిందా? ఏమైంది అంటే నాకు అందరికీ తెలిసిపోయింది. బాధపడబాకు. ఏం తెలిసిపోయింది? రాజుగారి నోట్లో యాప్ చెట్టు వచ్చిందంటగా, కొమ్మలు కూడా వస్తున్నాయంటగా, పొట్టలో గల ఏళ్ళు కూడా బయటకు వచ్చేసినట్టుగా, బయటికి రాలేకపోతున్నట్టుగంటే ఓహో అలా చెప్పారా? అయ్యా రాజుగారు అన్నట్ట. రాజుగారి స్టోరీ చెబితే ఒకరోజు మంచి వర్గాన్ని అంతా ఏర్పరిచి నోరు తెలిసిండు.
రాజు గారు కూడా ఈరోజు ఏం తెలిసిందా? ఎవరు తెలిసింది? ఏమీ లేదు. సంఘం మీద చాలా నెగిటివ్ కామెంట్స్, చాలా నెగిటివ్ థాట్స్, చాలా నెగిటివ్ మాటలు. ఇక్కడ జరిగేది ఒకటే, హాల్లో జరిగేది ఒకటే, హాల్ కింద జరిగేది ఒకటే, ఇంటికాడ జరిగేది ఒకటే, చాటింగ్లో జరిగేది ఒకటే, ఫోన్ కాల్స్లో జరిగేది ఒకటే. చూస్తున్నాడు రా. అందరూ తమ సొంత కార్యములు చేస్తుంటే కొందరున్నారు క్షేమాభివృద్ధి కొరకై. అనవసరమైన విషయాలు మాతో మాట్లాడబాకండి, అనవసరమైన మాటలు చెప్పకండి. అక్క ప్రార్థన చేస్తే అన్న ప్రార్థన చేస్తాడు, వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకున్నారు, దేవుని పరిచయంలో ఉన్నారు. ఎన్నో అవకతవకలు వస్తాయి, చికాకులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. మనము సేవను బ్రతికించే మాట చెప్పాలి కానీ పాడు చేసే మాట చెప్పదాం. ఉన్నారమ్మా? బతికించేవాళ్ళ ఎవరమ్మా మీరు? ఎవరమ్మా? ఎవరండి మీరు? వాయమ్మ, మీరు బతికించేవాళ్ళు అయితే చర్చీలు పట్టవు కదా. ఈ సాల్స్ ఎందుకు పడతాయండి బతికించేవాళ్ళు అయితే? ఇప్పుడు ఎలా ఎంతమంది నిండిపోయి ఉండాలి? ఎంతమందిని గేడు దాకా కూడా రానికుండా ఆగం చేసి మళ్ళీ ఒక్క ఏమని చెప్తుంది చూసా? నిండు వందనాలు అయ్యారు. ఎంతమందిని నాగం చేసావు, ఎంతమందిని ఆపేసావు, ఎంతమంది హృదయాన్ని విషయంగా మార్చావో, ఎంతమంది ఆలోచన విషయంగా మార్చావో దేవుడు చూస్తున్నాడు. నా సహోదరి, ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, మనల్ని దేవుడు ఈ స్థానంలో ఎందుకు ఉంచాడో తెలుసా? మన ద్వారా పరిచర్య విస్తరించబడాలి, దేవుని సేవ విస్తరించబడాలి, అనేకుల దగ్గరకు దేవుని పరిచర్య వెళ్ళాలి, అనేకుల హృదయాలు దేవుని వైపు చూడాలి, అనేకులు దేవునితో అంటు కట్టబడాలి, అనేకులు దేవుని మనసుతో నింపబట్ట మనం చూడాలి. ఏమాడదాం? సమర్పణ చేయుము ప్రభువునకు. వెళ్ళిపోతారు ఇంకా నాగరు, అయిపోయింది పాట, వెళ్ళిపోతారు. టైం ఈజ్ వాల్యూ, టైం ఈజ్ మనీ. ఇక్కడ ఏందంట మనీ? నేను అంటలేదు అమ్మా. ఏందంటే వీళ్ళకి అందరికీ టైం ఈజ్ మనీ. ఏమో ఇంటికాడ 100 సార్లు గంటల సో చెప్పివుగా, అప్పుడు అనలేదే టైం ఈజ్ మనీ. ఇప్పుడు మాత్రం ఏమంటుంది? హాలు మనీ రండి. నేనేమంటలేదు అయ్యా, మళ్ళీ అదొక బాధ. రెండో లాస్ట్ పాయింట్ వద్దాం. అపోస్తులైన పేతురు గారు ఏమని చెప్తున్నాడు చూద్దాం. అపోస్తులైన పేతురు గారు 2వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదివి ముగించేసుకున్నాం. రైట్. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము నా గుడారమునకు త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులకు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను తరువాత మరొకసారి చదువు అందరూ రండి. దేవుడు గారికి ఎంత బాధ వచ్చింది? చచ్చిపోయేటప్పుడు మీరు ఏమని చెబుతారు? మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఏమని చెబుతారు? ఏమని చెబుతారండి మీరు? మీ అందరికీ వందనాలు. ఫస్ట్ చచ్చిపోయేటప్పుడు చెప్పే ఫస్ట్ అరే ఆమెకు 5 లక్షలు వడ్డీకి ఇచ్చా, నేను చచ్చిపోయినా అప్పు ఖచ్చితంగా తీసుకో. ఆమెకు పెళ్ళికి అర్జెంటుగానే అడిగింది. ప్రతిరోజు కీర్తన ధ్యానం లెక్క రోజు వడ్డీ ధ్యానం చేశా. నీకేం బాధలా, నేరుగా పో, మళ్ళీ ఇంట్లో ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోయాడు? లాస్ట్లో చచ్చిపోయేటప్పుడు ఆడవాళ్ళు మరి వాళ్ళ కూతురు మీద అప్పుడు దాకా ప్రేమ రాదు, కోడలు తీసుకుంటుందేమో. వద్దు, కూతురు అమ్మా నేను చచ్చిపోయినా మొత్తం నీ అమ్మా. శాడిస్ట్ వాళ్ళు ఉంటాడుగా, చెప్పలేదయ్యా నేను కూడా అల్లుండే బాధ. ఈ శాడిస్ట్ వాళ్ళు ఉంటాడుగా, వీళ్ళు తీసుకోవాలని ఉంది. మనకెందుకు ఉడిదే వీడు బాధ ఏంటంటే ఎట్టయినా మనకు వచ్చేది మనకేది వద్దు, వద్దు మనకి. వాళ్ళమ్మ అయ్యా అమ్మ అల్లుడు ఎన్నన్నా చచ్చిపోయిన రోజే తీసుకోమ్మా. ఎంత భారం అండి మీకు, ఎంత భారం ఉందండి మీ బంధువుల మీద, మీ బంగారం మీద, మీ వస్తువుల మీద ఎంత భారం. అబ్బా ఎంత భారం ప్రభు పరిచర్యలో ఉంటే. అపోస్తులైన పేతురు గారు అంటాడు, నేను చచ్చిపోయే పరిచర్య కొనసాగాలి. చప్పట్లు కొట్టండి. మీకు అర్థమైంది సేవకుడు వారం?
మేము బతుకున్నప్పుడు మాత్రం జేజేలు, మేము చచ్చిపోయిన తర్వాత జేజేలు కాదని కాదు, మేము ఉన్నా సేవే. చప్పట్ల పట్ల నువ్వు మమ్మల్ని పిలిచింది నీ పని చేయడానికే. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు ఒక మంచి స్టేట్మెంట్ చెప్తున్నాడు. నేను చచ్చిపోయే రోజుల దగ్గరకు వచ్చాయి, అయితే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని దేనికి రేపుతున్నాను తెలుసా? మీరు పరిచర్యను కొనసాగించండి. నేను చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకొని వాటిని నిత్యము ధ్యానించండి, అనేకులకు ప్రకటించండి. ఇదిగో, ఏదైనా స్కూల్ మూసేస్తే ఆగిపోతా స్కూలు, ఏదైనా స్టేషన్ మూసేస్తే ఆగిపోతా స్టేషన్, కానీ ఎక్కడ పరిచర్య ఆగిపోవటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి కన్నాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. నీవు ఈ సంఘానికి పిల్లర్, నీవు ఈ సంఘానికి కనబడిన పిల్లలు. మీరు గొడ్డుబోతులు కావద్దు. ఈ తరతరాలు నీ సీట్ నీ కూతురికి రిజర్వేషన్ చేసుకోవాలి. ఆమె లేదు, అల్లెలు లేదు, ఆ సీటు కాదు, నీ సీట్ రిజర్వ్ చేసుకోవాలి. నీ బిడ్డలకి చెప్పాలి, నీ కొడుకులకి చెప్పాలి, రే సేవా పరిచర్యకు డబ్బులు కొట్టు. నీకు కదా, అందుకోసం అల్లు చెప్పలేదా? స్తోత్రం లేదు, హల్లెలూయా. సేవా పరిచర్యకు డబ్బులు కొట్టు. ఎందుకు కొట్టాలో తెలుసా? ఆ పరిచర్య కొనసాగాలి. నేను మిమ్మల్ని దేనికి రేపుతున్నానో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులను గుర్తు చేసుకుంటే, వాళ్ళ ముఖాలను గుర్తు చేసుకుంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. మింగలేక, కక్కలేక, చెప్పలేక, అడగలేక, ముందుకు పోలేక నాకు కొంచెం ధైర్యం ఎక్కువ ఉంది. స్తోత్రం. నాకేం ఎక్కువ ఉంది? ధైర్యం కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి నేనేం చేశాను? ఫార్వర్డ్ అడిగి వచ్చాను. ఇప్పుడు మీ అయ్యగారు ఈ వాక్యం చెప్పాలంటే ఇంకా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎస్, ఐఎమ్ నాట్ సీయింగ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా. యాప్లో యాప్ షీట్లు అయితే ఇక నిన్ను నన్ను ఆ స్థానం వచ్చింది మౌనంగా ఉండటానికి కదా. అనండి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, గుప్పెట్లు తెరవాలి, మనస్సులు తెరవాలి, ఆలోచనలు తెరవాలి, గొలుసులు తెగాలి, దేవుని పరిచర్య జరగాలి. నా తరువాత ఇంకా మహిమ కలిగిన పరిచర్య జరగాలి. మహిమ నుండి అధిక మహిమకు పోవాలి. నా సేవకుడు పేదరుపు రాకూడదు. నా సేవకుడు చెప్పాలి, నా బిడ్డల ద్వారా సేవా పరిచర్య కొనసాగుతుంది. నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నా ఈరోజు వాక్యం ద్వారా. స్తోత్రం చెప్పండి. పెట్టెల్లో పెట్టి, బ్యాంకుల్లో పెట్టి, నోట్లు పెట్టి, ఆ యొక్క ఇటు పెట్టి నువ్వు దాచిపెట్టబాకు. దేవుని కొరకు చేతులు ఇప్పో, దేవుని కొరకు పని చేయి. ఇక్కడ ఆరాధన ఆకూడదు. అనండి, ఆమె చెప్పండి. ఇంకెట జరగాలి? ఎకరం పొలం కొన్నా ఏం చేస్తున్నావు? ఇంకో ఎకరం కొంటడా అమ్ముతురా? ఉన్నది అమ్ముతురా? ఎకరం పొలానికి ఏం చేయాలి? ఎకరం కొనాలి. కొనొద్దామా? కొనొద్దా? మీరు బహుగా ఫలించడం వల్ల, మీరు విస్తరించడం వల్ల, మీరు వ్యాప్తి చెందడం వల్ల నా పరలోకపు తండ్రి సంతోషపడతాడు. సాయి గారు, వచ్చే వారం నుంచి కానుకు చూపించి జనాలకి సిగ్గు రావాలి, మందిరాలకి. ఊహల్లో బ్రతుకుతున్నారు. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇమాజినేషన్స్. ఊహల్లో బ్రతుకుతున్నారు. రాత్రులు పడుకొని ఏడిస్తే కళ్ళు నిండిపోతున్నాయి, ఈ చెవులు నిండిపోతున్నాయి, కళ్ళ నుంచి వచ్చే నీళ్ళు. ఉదయం సేవకుడు వస్తాడు, ఉదయం మీటింగ్ జరిగింది, ఉదయం పరిచయం జరిగింది. ఒక బ్యాచ్ ఏమో ధన విషయంలో పిసినారుతనం, ఒక బ్యాచ్ ఏమో అలుగుడు బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు సరి చేసి వాళ్ళు దూరం అవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? కన్న తండ్రి చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఆగిపోద్ది అనుకుంటున్నావేం పరిచర్య? ఇప్పుడు మౌనంగా ఉంటే నశించిపోద్ది అనుకుంటున్నావే? యూ నో నెట్ వరీ. కానీ నాకు బాధ్యత ఉంది, నీకు చెప్పాల్సిన బాధ్యత. నాకు బాధ్యత ఉంది. నువ్వు దేవుని కొరకు బ్రతకాలని బాధ్యత ఉంది. ₹1 పనికిరాని లక్ష్యంలోకి తీసుకొచ్చాడు దేవుడు. ₹1 పనికిరాని బానిసను తీసుకొచ్చి మహారాణి చేశాడు. షల్ వి స్టాండ్ టుగెదర్? అందరూ లేచి నిలబడదామా? ఈరోజు నీ మాట చెప్పగలుగుతావా? నీ ధనము, నీ ఘనము, ప్రతిదీ దేవుని రాజ్యము కట్టడానికి వాడబడును గాక. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. నేనైనా సరిపోతా కానీ పరిచర్య స్తోత్రం లేదో. ఎన్ని కష్టాలు వచ్చినా నేనైనా ఖర్చు అయిపోతా, నేనైనా ఆగమైపోతా.
తర్వాత కానీ పరిచర్య ఆగకూడదు. చైనాకు ఒక తల్లి గారు తనకు 5 కుమార్తెలు. చైనాకు ఒక తల్లి గారు మిషనరీగా వెళ్ళింది. ఆ వెళ్ళే ముందు పాస్టర్ గారు అనౌన్స్ చేశాడు, ఎవరైనా చైనాకు మిషనరీగా వెళ్తారన్నారు. ఫస్ట్ కూతురు వెళ్ళింది. వెళ్ళిపోగానే అక్కడ చంపేశారు. ఏడుస్తుంది ఈ తల్లి గారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అందరూ చెప్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? ముందే పంపించకుండా ఉండాల్సింది కదా. ఓకే ఆయన అన్నాడు. ఆమంది, అలా కాదయ్యా, ఒక్కసారి అవకాశం ఇరా. దేనికి? నా 2వ కూతురుని పంపిస్తా. 2వ కూతురు వెళ్ళిపోయింది చైనాలో. మళ్ళా సాక్షి చెప్పింది. మళ్ళీ ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మేము ముందే చెప్పాముగా. అబ్బా ఏం చెప్పమంటారు సార్, 3వ కూతురుకి అవకాశం ఇస్తారు, ఎవరైనా ఏడుస్తున్నా. వామ్మో, 3వ కూతురు పంపిస్తావా? బతివులాడి గోసాడి గీకి 3వ కూతురు పంపించింది. 3వ కూతురు చంపేశారు. అయింది, మేము అనుకుంది అయింది. దీనికంటూ ఏమీ లేకుండా చేస్తుంది. అసలే విధవరాలు ఏమీ లేకుండా చేస్తుంది. 3 చనిపోయారు. ఇప్పుడు 4వ కూతురు రెడీ అయిపోతుంది. 4వ కూతురు వెళ్తుంది. అమ్మతో చెప్తుంది. అమ్మ చెప్తుంది, నువ్వు చచ్చిపోనన్నా చచ్చిపోగానే తిరిగి రా బాబు. 4వ కూతురు వెళ్ళిపోయింది. 4వ కూతురు వెళ్ళిపోయి అక్కడ పడిపోయి చనిపోయింది. ఇప్పుడు మళ్ళా ఏడుస్తుంది. ఎందుకమ్మా? ఉన్నదాన్ని ఒక్కదాన్ని ఉంచుకో. చర్చి మొత్తం కౌన్సిల్ చేస్తున్నారు. చర్చి మొత్తం అడుగుతున్నారు. అమ్మా తల్లి, పెద్ద వయసుకు వచ్చావు, ఎలా తల్లి? 4 చచ్చిపోయారు. ఇప్పుడు 5వ ఆమెను పంపించేసింది. 5వ ఆమె కూడా చనిపోయింది. కింద పడి డొల్లాడి ఏడుస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లా. ఎందుకమ్మా ఇట్ట చేస్తున్నావు? ఎందుకురా? ఎట్టెందుకు చేస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 5 సంవత్సరాల్లో 5 బిడ్డలను కోల్పోయావు. ఎంతకంటే శోకం ఏమైనా ఉందా? అయ్యా అప్లికేషన్ నా పేరు రాయిరా, నేను వెళ్ళాలనుకుంటున్నాను. 5 చచ్చిపోయిన తర్వాత సేవకి వెళ్ళింది. మనకి వినటానికి కొంచెం జోక్గా అనిపిస్తుంది, వినటానికి ఏదో హాస్యంగా అనిపిస్తుంది. జీవితాలు ఖర్చు అయిపోయాయి. ఈరోజు ఆ ప్రాంతంలో ఆ తల్లి 6వ కుమార్తెగా పోయి అంటుంది, నేను ఇంకా 2 కానీ ఉంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు అందరూ అన్నారు, ఈ పిచ్చిదాన్ని అడుగు పంపించేయండి. పంపించేశారు. ఈ మిషనరీని అడుగు పంపించేశారు. ఇప్పుడు ఆమె పోయిన తర్వాత ఒక్కరోజు అటాక్ చేసేవాళ్ళు వచ్చారు. మేము 5 అంటే మళ్ళీ ఇంట్లో ఉన్నాం ఏంటి? అప్పుడు ఆ కూర్చొని వాళ్ళందరికీ చెబుతుందట, నా పెద్ద కూతురుని చంపినందుకు వందనాలయ్యా, నా 2వ కూతురుని చంపినందుకు వందనాలయ్యా, నా 3వ కూతురుని చంపినందుకు వందనాలు, 4వ కూతురుని చంపినందుకు వందనాలు, 5వ కూతురుని కూడా చంపుతున్నందుకు వందనాలు. వాళ్ళు అడుగుతున్నట్ట, నీకు రవ్వంత కోపం రావట్లేదా? నా యేసయ్యే నా కోసం ఖర్చు అయిపోయాడు. నేను ఖర్చు అయిపోవడానికి వచ్చా. అందరూ తుపాకులు విడిచిపెట్టి మోకాళ్ళేసి ఆ తల్లి దగ్గర అన్నారు, కెన్ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ? నా కోసం ప్రార్థన చేయగలుగుతావా? వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ హృదయాలు దేవుని కొరకు సమర్పించబడి పరిశుద్ధ అభిషేకం వారి మీదకి వచ్చి వారు ఈ రోజున అద్భుతమైన పరిచర్యను చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా రాజుకు, మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. యేసయ్య కోసం ఖర్చు అయిపోయే అవకాశం వస్తే, యేసయ్య కోసం దేవునికి సమర్పించే అవకాశం వస్తే, హౌ మెనీ ఆర్ రెడీ? ఒక మాట చెప్తాను, ఎంతమందికి సొంత పని ఉంది? చేతను సొంత పని ఎంతమంది? నేను డబ్బులు అడగట్లా, సొంత పని ఎంతమందికి ఉంది? చేయి ఇట్లా మంచిగా చూపించండి. మీ సొంత పని ఉందా? ఈ చేయి దేవుని పనికి. స్తోత్రం చెప్పండి. ఈ చెయ్యి నీ పనికి, ఈ చెయ్యి, ఈ కాలు నీ పనికి. ఈ కాలు అంటే నీలో సగాన్ని ఎవరికి చేసేయాలి? సమస్తమును సమర్పిద్దాం. 2 చేతులు తాకింది. సర్వాధికారి ఇదిగో తండ్రి, పరిచర్య భారం ఎరిగిన వాడిని కనుక అయ్యా, సేవకులు మెప్పించే ప్రసంగాలు, బంధువులు మెప్పించే ప్రసంగాలు కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ కొనసాగాలి, పరిశుద్ధాత్మ సన్నిధి కొనసాగాలి. భయపడి మౌనంగా ఉంటున్నావు. ఖర్చు అయిపోద్దని చేయి జేబులో పెట్టడానికి భయపడుతున్నావు. ఇదిగో దేవుని కొరకు గుప్పెళ్ళు విప్పడానికి ఆలోచిస్తున్నావు. ఎప్పుడన్నా ఎవరన్నా ధనం అడిగితే ఆలోచిస్తున్నావు. నువ్వు ఇస్తున్న మనుషులకైతే వద్దు, ఆపేసే ఈ రోజు నుంచే. నువ్వు మనుషులకి ఇచ్చేటట్లయితే ఇవ్వబాకిగా నుంచి ప్లీజ్, అది నీకు నష్టమే తప్ప లాభం కాదు. నువ్వు దేవునికి ఇస్తున్నావా? రూపాయి మొదలుకొని కోటి వరకు నువ్వు దేవునికి ఇస్తున్నావా? అది దేవునికి ఇచ్చేటట్లయితే నీ ద్వారా పరిచర్య బ్రతికింది, నీ ద్వారా పరిచర్య కొనసాగింది. నువ్వు అనగలుగుతావా? నువ్వేం చేసావు? ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకు ఏం చేశావు? దేవుని నీ స్థానంలో ఉంచి నువ్వేం చేశావు? మౌనంగా ఉంటున్నావు. సంగమా మౌనంగా ఉంటున్నారు. ఖర్చు
కుమిలిపోతున్నాడు సేవకుడు, కన్నీరు పెడుతున్నాడు సేవకుడు. సర్వాధికారి నీకు వందనాలు. మమ్మల్ని అయ్యా సమయం కొంచెం అధికమైంది, క్షమించండి. నీ ఆత్మ ప్రేరణతో తెలియజేస్తున్నాను. మేము కూడా నీ కొనుకొచ్చు అయిపోయేవారుగా నిలబడే మనసు దయచేయమని, భయం లేకుండా ముందుకు సాగలాలి. రేపు ఏమి తిందో మా ఇది ఈరోజు ఇచ్చేస్తే అనుకుంటున్నా. నా దేవుడు నమ్మదగిన వాడు. ఆకాశ పక్షులు పోషించాడు, అంతకంటే ఎక్కువగా పోషిస్తాడు. నిన్ను నిలబెడతాడు, నిన్ను దేవుని పని కొరకు వాడుకుంటాడు. ఆయన ఇక్కడ తీసుకొచ్చిందే నువ్వు దేవుని పని కొరకు వాడబడటం కోసం. అందరూ ఫ్రంట్ ఎండ్లో వాడబడరు, కొంతమంది బ్యాక్ ఎండ్లో. అందరు ముందే నిలబడరు, వెనక వాళ్ళు నిలబడతారు. అందరికి ఒకటే భాగ్యం కాదు, అందరూ కళ్ళే కాదు, అందరూ చెవులే కాదు, అందరూ ముక్కే కాదు, అందరూ నాలుగే కాదు, అందరూ చేతులే కాదు, అందరూ కాళ్ళే కాదు. సంగమా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. సర్వాధికారిని కొందనాలు. మమ్మల్ని తగ్గించుకుని నామాన్ని కనపరుస్తూ యేసు పేరు నుంచి మనవులు పొంది నామ తండ్రి. ఆమేన్.